హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు టేస్టీ నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మనం ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత 2-3 చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 టమాటాలు, చింతపండు రసాన్ని రెడీ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నది, దీంతో పాటుగా మనకి ధనియాల జీలకర్ర పౌడరు, కారము, ఉప్పు, పసుపు మీ రుచికి తగినంత తీసుకోండి, ఉప్పు కారము. తర్వాత చేప ముక్కలు, వాటిని కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. బాండిల్ పెట్టి స్టవ్ మీద ఆయిల్ పోసి కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచి పోపు దినుసులు వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి కూడా వేగినాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదండి ఆనియన్ ముక్కలు, వాటిని కూడా అందులో వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేస్తున్నాను చూడండి. మొత్తం వేసి కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి, అది వేగిన తర్వాత మనం టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పసుపుని యాడ్ చేద్దాం. పసుపు వేసి దాంతోపాటుగా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మంటని కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల జీలకర్ర పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా అదంతా బాగా మగ్గిపోయింది చూడండి. దీంతో పాటుగా కొద్దిగా మంటని తగ్గించి పెట్టుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి, ఒక 2 మినిట్స్. ఈలోపు మనం చింతపండు గుజ్జుని బాగా పిసికి దాంట్లో ఉన్న రసాన్ని అంతా తీసి రెడీ చేసి పెట్టుకొని ఉండాలండి. తర్వాత మూత తీసి కొంచెం కారం వేసి మిక్స్ చేసుకొని, అడుగు పట్టేస్తూ ఉంటుందండి, అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా బాగా వేగిపోయిందండి. కారం వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసుకొని స్లోగా కలపాలి. చేప ముక్కల్ని కొంచెం నెమ్మదిగా కలపాలండి, ఇవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం వీటిని కలిపే విధానం మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గబెట్టిన తర్వాత చింతపండు రసము కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఆ గుజ్జుని దీంట్లో యాడ్ చేసుకొని స్లోగా చేయి పెట్టి ఆ పిప్పి అంతా తీసేసి దాంట్లో వేసేసి వడకట్టి స్ట్రైన్ చేసేసుకొని దాంట్లో పోసేసుకోవాలి మొత్తం.
తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలండి. అది కలిపేది మాత్రం కొంచెం జాగ్రత్తగానే కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 5 minutes 10 minutes. మధ్యలో ఒకసారి మూత తీసి కూడా చూస్తుండాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనము మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. చూడండి అలా ఉడుకుతుందో 5 minutesకే నూనె బాగా పైన తేలుతుంది, బాగా ఉడుకుతుంది అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుందండి. అది అట్లా లైట్గా కలుపుతుంటే ఆ చేప ముక్కకి మనకి ఉప్పు కారం అంతా బాగా పడుతుందని నేను లైట్గా ఒక అట్లా కలుపుతున్నాను. కొత్తిమీర రెడీ చేసుకొని మూత తీసి చూడండి ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయింది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని మనం యాడ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి చేసి టేస్ట్ చేయండి. ఈ చేప పేరు అయితే నాకు తెలియదండి. ఈ చేపలు పేర్లు ఏమిటో మీకైతే తెలుసుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.